అందరికీ నమస్కారం. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న ఆంధ్రప్రదేశ్లో జరిగిన కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఇది ఒక ప్రధాన వార్త ఈనాడులో అయితే హైలైట్ చేయడం జరిగింది. గూగుల్ ఒప్పందంతో ఐటీలో విప్లవాత్మక అభివృద్ధి. సీఎం చంద్రబాబును కలిసిన గూగుల్ ప్రతినిధి బృందం. విశాఖలో పెట్టుబడులపై చర్చ, అమల్లో రాష్ట్రానికి సహకారం. దీనికి సంబంధించిన వార్త అయితే హైలైట్ చేయడం జరిగింది. మనం చూసినట్లయితే గత 2 నెలల ముందు నారా లోకేష్ గారు అమెరికా పర్యటనలో భాగంగా రకరకాల పెద్ద కంపెనీలు కలవడం జరిగింది. అందులో భాగంగా టెస్లాను కూడా కలిశాడు. ఆ టెస్లాతో పాటు ఈ గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇట్లాంటి వాటి అన్ని కంపెనీలు కలిశాడు. గూగుల్ అనేది ఆంధ్ర గన వస్తే రాష్ట్రం అనేది వెలుగులు చిందే విధంగా అంత బాగుంటుంది. అందులో భాగంగా నిన్న వాళ్ళ యొక్క సంబంధించిన ప్రతినిధి బృందం మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిందంట. ఆ వార్త అయితే ఇక్కడ హైలైట్ చేస్తూ రాశారు. కానీ అదే రోజున అంటే నిన్న చీఫ్ మినిస్టరు, డిప్యూటీ చీఫ్ మినిస్టరు, చాలామంది కలెక్టర్లు, ఆ యొక్క హెచ్ఓడీలు ఇంతమంది కలిసినా కూడా వార్తనైతే అసలు కనీసం హైలైట్ కాదు కదా, ప్రాముఖ్యం అంటూ ఇవ్వాల. ఒక పేపర్లో ఇదేందో కవిత్వాలు రాసినారు వీళ్ళందరూ. ఇక్కడ అంతమంది చీఫ్ మినిస్టర్ ఒకే చోట, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఒకే చోట, రకరకాల జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు ఒక చోట. ఏది ప్రజలను పరిపాలించేదానికి వాళ్ళకు పథకాలు సరిగ్గా అందుతున్నాయా, ఎక్కడన్నా లోటుపాట్లు ఉన్నాయా, వీటికి సంబంధించిన వివరణ ఇవన్నీ ఉండేటి హైలైట్ చేయమని నేను చెప్పట్లా. కనీసం ప్రధాన వార్తగా కూడా ప్రచురించకపోగా ఇక్కడ చూసినట్లయితే అర్థమవుతుంది. కేవలము ఒక జిల్లా పార్టీ నాయకులతో మీట్ అయిన అతనికి ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తూ వచ్చారు. సరే, ఇదంతా సపరేట్ సెక్టర్. ఇవాళ అభివృద్ధిలో భాగంగా గూగుల్ సంస్థ మన ఆంధ్ర రాష్ట్రానికి వస్తే ఏ విధంగా ఉపయోగం ఉంటుంది, అసలు ఎప్పటికి ఏర్పడుతుందో దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉందేమో ఒకసారి చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఆర్థిక సామాజిక అభివృద్ధికి ఐటీ రంగంలో వచ్చే పెట్టుబడులు దోహదపడతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో పటిష్టమైన టెక్నాలజీ ఎకోసిస్టమ్ ఏర్పాటు చేయడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా గూగుల్ సంస్థ వ్యూహాత్మకంగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అమరావతిలో జరిగిన కార్యక్రమంలో సీఎం సమక్షంలో అధికారులు, గూగుల్ ప్రతినిధులు దీనిపై సంతకాలంటూ చేసేశారు. ఇంత పెద్ద కీలకమైన ఒప్పందాలు జరుగుతున్నప్పుడు గూగుల్ లాంటి అత్యున్నతమైన సంస్థ మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినప్పుడు సాక్షిలో కాదు కదా, సాక్షి టీవీలోను, పేపర్లోను, దేంట్లోనూ రాయరు. దీనివల్ల ఆ పరిసర ప్రాంతాల వాళ్ళు, లేదా ఇంటర్ దాటో, లేదా బీటెక్లు చదివే వాళ్ళు, డిగ్రీలు చదివే వాళ్ళు, ఎవరైనా నెక్స్ట్ సంవత్సరం గూగుల్ వస్తుందంటే నా టార్గెట్ అదే, గూగుల్ అంటూ నేను జాబ్ కొట్టాలా అనే ఫీలింగ్లో ఉంటారు. వాళ్ళ అంబిషన్ ఉంటుంది. ఇక్కడ హైదరాబాద్లో గూగుల్లో జాబ్ చేయాలా, లేదా అమెజాన్లో జాబ్ చేయాలా, ఇట్లాంటి టార్గెట్ పెట్టుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. రూరల్ ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు ఇట్లాంటి కన్నా హైలైట్ చేస్తారు. రియల్గా కన్నా మీరు చెప్తే ఎంతోమంది పిల్లలకి, ఆ యొక్క పేద తల్లిదండ్రులకి మీరు ఉపయోగించేసిన వాళ్ళు అవుతారు. అది కాకుండా చంద్రబాబు పైన కవిత్వాలు ఇవన్నీ ఏడ నేర్చుకున్నారో సూపర్. అది సరే. ఈ ఒప్పందం ద్వారా రాష్ట్ర ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో గూగుల్ సంస్థ ఏర్పాటుకు పాలసీ నిబంధనల మేరకు ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. ఓకే, రాష్ట్రంలో గూగుల్ ఏర్పాటు సంస్థకు వాళ్ళు ఏర్పాటు చేసుకుంటా ఉంటే వాళ్ళ యొక్క ఆ సంస్థను ఇక్కడ ఏర్పరచుకునేదానికి నెక్స్ట్ 5 సంవత్సరాలు విద్యుత్ ఛార్జీలు అంటూ లేకుండా వాళ్ళకు మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా, అదేవిధంగా వాటర్ రిసోర్సెస్ దగ్గరలో ఉంటాయి కదా, ఆ వాటర్ రిసోర్సెస్ని అనుక్షణం వాళ్ళకు అందుబాటులో ఉండే విధంగా ఇటువంటి మౌలిక సదుపాయాలు ఖచ్చితంగా కల్పిస్తామన్నప్పుడు ఆటోమేటిక్గా ఓల్డ్ కంపెనీ పెట్టేదానికి ముందుకు రావడం ఉంటూ జరుగుతుంది. మొత్తం మీద ఏదైతే గూగుల్ కంపెనీ అనేది మన ఆంధ్ర రాష్ట్రంలో రావడం ఖాయం. ఏ ప్రతిపక్ష పార్టీ వాడు కావాలని ఏదో రెచ్చగొట్టి గొడవలు పెట్టాలంటే అది అయ్యే పని కాదు. 7 నెలలు ఆ యొక్క మత్తులో ఉన్నారు. గతంలో పనిచేసినటువంటి అధికారులు, వైసీపీ ప్రభుత్వంలో అధికారులు ఆ యొక్క అధికారం మత్తులోనే ఉన్నారు. ఇప్పుడు దెబ్బ మీద దెబ్బ పడతా మార్చుకుంటా వచ్చి 7 నెలలు అయింది. మహాండి ఇంకొక 2 నెలలు మొత్తం సెటరేట్ అయిపోతారు. ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి దిశగా దూసుకుపోతుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. గూగుల్ రాకతో రాష్ట్రంలో పటిష్టమైన టెక్నాలజీ ఎకోసిస్టమ్ కల్పించడమే సాధ్యమవుతుందని, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి అని చెప్పారు. గూగుల్ గ్లోబల్ నెట్వర్క్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉపాధ్యక్షుడు వికాస్ కోలే నేతృత్వంలో ప్రతినిధి బృందం సీఎంను కలిసింది. అంతర్జాతీయంగా గూగుల్ కార్యకలాపాలు భవిష్యత్తులో ప్రణాళికలలో పాటు విశాఖలో వ్యూహాత్మక పెట్టుబడులకు ప్రణాళికలు ఆయనకు వివరించింది. గూగుల్కు ఏపీ కీలక భాగస్వామ్య రాష్ట్రమని, భవిష్యత్తులో
ఆంధ్ర రాష్ట్రంలో మరింత పెట్టుబడులు పెట్టేదానికి ముందుకు వస్తామని గూగుల్ చెప్పకనే చెప్పింది. ఇద్దో ఆ యొక్క ఫోటో. సీఎం చంద్రబాబు, ఐటీ అండ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఒప్పంద పత్రాలు మార్చుకుంటూ గూగుల్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, చిత్రంలో సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ తదితరులు అందరూ ఉన్నారు. ఈ ఫోటో అనేది నేను సాక్షిలో కన్నా చూడగలంటే చాలా తృప్తిపడింట. ఇది ఇవాళ ముఖ్యమైన విషయం. మరో విషయంతో మరోసారి మేము ముందుకు వస్తాను. ధన్యవాదాలు.